Thank you. First of all, I'm happy Guru Purnima to all the gurus. Right now, what I am to give because of my gurus. And ఆ గురు పౌర్ణిమ రోజు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్. లైట్గా వినిపిస్తుందా? గివ్ మీ 30 seconds. ఐ విల్ బ్రింగ్ హెడ్సెట్. Yeah, now it's clear. Sai Kiran, Bhargavi, Arjun. Yeah. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ లాక్డౌన్తో కాలేజీకి కొత్త 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు కాలేజీకి వెళ్ళేటువంటి ఎన్వైర్న్మెంట్ లేదు. అండ్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఇంకా వేరే కోర్స్ చేయాలని ఛాన్స్ దొరకట్లేదు. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు జాబ్స్ నోటిఫికేషన్ పడతాయో తెలియదు, అసలు ఉంటాయి ఎన్నో క్వశ్చన్లు. బట్ ఒకటేమవుతుంది అంటే ఈ సిచ్యువేషన్లో ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కొద్దిగా సైకలాజికల్లీ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. బికాస్ పాస్ట్ 15, 16, 20, 30 ఇయర్స్గా మనం బయటికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అన్నీ చేయాలి అంటే తప్పకుండా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మెంటల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి టీవీలు చూడడం, మొబైల్ యూజ్ చేయడం, పబ్జీ ఆడడం, ఇంకో వీడియోస్కి చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో దానివల్ల కూడా ఒకవేళ కొంతమంది ఫోకస్ చేయలేక టైం వేస్ట్ చేస్తున్నాం అని ఎప్పుడో కూడా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది లెర్నింగ్ అవుతున్నటువంటి ఉపయోగించుకుంటారు. సో నాకేమనిపించింది అంటే లైఫ్లో ఆల్వేస్ మనం మూవ్ అవుతుంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఓపెన్ అప్ చేసింది. మనం రేపొద్దున ఇంట్లో నుంచి వర్చువల్ టీచింగ్, వర్చువల్ లెర్నింగ్లోనే ఇక్కడే ఉండాలి, ఆన్లైన్ లెర్నింగ్లో నేర్చుకోవాలి అనే ఎక్స్పీరియన్స్ ఇది తీసుకొచ్చింది అని అనిపించింది. అండ్ అదే అవుతుంది. ఆల్రెడీ ఇది కొన్ని కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉంది. ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ లెర్నింగ్ అవుతూనే ఉంది. సో మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం ఈ లాక్డౌన్ వల్ల. బట్ ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ ఓపెన్ అప్ ఎవ్రీబడి. అండ్ సో ఆ పర్సెప్షన్లోనే నాకు అనిపించింది కొద్దిగా ఎక్కడో దగ్గర మనం ఏదైనా పనులు చేస్తుంటాం, పని చేసి మూవ్ అవుతూ ఉంటే ఎక్కడో దగ్గర ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సెల్ఫ్గా ఫీల్ అవుతాం. అరే ఇలా చేయాల్సింది కాదే, ఇలా చేస్తే బాగుండు అని ఒక సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు ప్రతి దాని మీద ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది. అవేర్నెస్ వేరు, ఇంట్రోస్పెక్షన్ వేరు. అవేర్నెస్ ఇలా జరుగుతుంది అని తెలుసుకోవడం అవేర్నెస్. ఆ జరిగిన దాని గురించి ఆలోచించి ఏం చేయొచ్చు అనే దాని గురించి ఇంకా థింక్ చేయడం డీప్గా ఇంట్రోస్పెక్షన్. సో మనం ఎక్కడైతే ఈ అవేర్నెస్ మీద, ఇంట్రోస్పెక్షన్ మీద కనుక మనం క్లారిటీ తెచ్చుకుంటే మన లైఫ్లో డీప్గా వెళ్ళినట్టే అండ్ చాలా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎలా? ఐ టెల్ యూ. మనకు ప్రతి దాని మీద అవేర్నెస్ ఉంటుంది. వాట్సాప్లో స్టేటస్ పెట్టడం, మెసేజ్ చేయడం, వీడియో చేయడం, ఓకే ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడడము, ఫేస్బుక్లో అప్లోడ్ చేయడము, యూట్యూబ్లో వీడియో చూడడము, సినిమా చూడడము, బయటికి వెళ్ళడము, షాపింగ్ చేయడము, అండ్ ఏ డ్రెస్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అవేర్నెస్ ఉంటుంది. ఇది తీసుకోవాలి, ఇది చేయాలి అని చెప్పేసి. సో అయితే గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. సో ఆ అవేర్నెస్ తోటి పోతూ ఉంటాం. నాకేమనిపించింది అంటే ప్రతి డే టు డే లైఫ్లో మనం ఎంటర్టైన్ చేసేవి, ఎంజాయ్ చేసేవి, మనల్ని షార్ట్ మూమెంట్లో హ్యాపీగా ఉంచేవి ఎంతైతే పర్ఫెక్ట్గా వాటి మీద కొద్ది గొప్ప అవేర్నెస్ ఉందో, లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ మీద అంతే అవేర్నెస్ ఉండాలి అనిపించింది నాకు. ఎందుకంటే చిన్న చిన్న వాటి మీద మనకు అవేర్నెస్ ఉంటుంది. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆ అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఎలిఫెంట్కి నేను ఎలిఫెంట్ అని తెలియదు, టైగర్కి నేను టైగర్ అని తెలియదు. మనమే కాల్ చేస్తాం బెంగాల్ టైగర్, ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఏషియన్ ఎలిఫెంట్ మనము పిలుస్తాం. బట్ దట్ ఇస్ వాటికి తెలియవు, ఇంపాసిబుల్. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ హ్యూమన్స్. మనకు మాత్రం తెలుసు బికాస్ ఆఫ్ అవేర్నెస్తో. మనకు అవేర్నెస్ ఉంది. దట్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ. వన్ ఆఫ్ ది గ్రేట్ ఫిలాసఫర్ సోక్రటీస్ని అడిగారంట, మీరు సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కావాలి అంటారు, అది లైఫ్లో ఎండ్ ఆఫ్ ది పర్పస్ అంటారు కదా, సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. మీకే గనక మళ్ళీ రీబర్త్ ఇస్తే మీరు లైఫ్ని సాటిస్ఫాక్షన్తో ఉన్నటువంటి ఒక ఎనిమల్ కావాలనుకుంటారా, లేదా అన్సాటిస్ఫాక్షన్తో ఒక మ్యాన్ కావాలనుకుంటారా? సాటిస్ఫాక్షన్తో ఉన్నటువంటి ఎనిమల్ కావాలా, ఆర్ అన్సాటిస్ఫైడ్తో ఉన్నటువంటి ఒక మ్యాన్ కావాలనుకుంటున్నారని అడిగితే
సోక్రటీస్ ఆబ్వియస్లీ ఐ వాంట్ బి ప్రిఫర్ ఎ మ్యాన్, అన్సాటిస్ఫైడ్ మ్యాన్. అదేంటి సాటిస్ఫైడ్ ఎనిమల్ ఉంది కదా, దాన్ని చూజ్ చేసుకోవచ్చు కదా, మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా సాటిస్ఫాక్షన్ కావాలి అంటే. సోక్రటీస్ అన్నాడంట, ఎనిమల్కి అవేర్నెస్ లేదు నేను సో అండ్ సో అని చెప్పేసి, బట్ మ్యాన్కి అవేర్నెస్ ఉంది, అట్లీస్ట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆ అవేర్నెస్ కోసం ఐ వాంట్ బి ప్రిఫర్ మ్యాన్. సో అవేర్నెస్ కావాలి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అవేర్నెస్, ఇంట్రోస్పెక్షన్. ఎందుకంటే మనం ఒకరి మీద కోప్పడుతున్నాం, ఒకరి గురించి వర్రీ అవుతున్నాం, టెన్షన్ పడుతున్నాం, ప్రెషర్గా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఒకరు మనల్ని రెస్పెక్ట్ చేయట్లేదు. ఆల్ ద టైమ్ నాకు కోపం వస్తుంది అన్నప్పుడు మన మైండ్ పీస్ పోతుంది కదా, మెంటల్గా సఫర్ అవుతున్నాం కదా, లాస్ అవుతున్నాం కదా, టెన్షన్ పడుతున్నాం కదా, డైవర్ట్ అవుతున్నాం కదా. ఇగో ఈ అవేర్నెస్ మనం చేస్తూ పోతుంటే మనకు వస్తుంది, తప్పకుండా మనకు వస్తుంది. ఈ అవేర్నెస్ మనకు వస్తుంది. నేను నెగిటివ్ ఉంటున్నాను, ఆ అవేర్నెస్ మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు, ఎస్ నేను నెగిటివ్ ఉండడం వల్ల నేను లాస్ అవుతున్నా, ఫ్రెండ్స్ లాస్ అయిపోతున్నారు, రిలేషన్షిప్ బాగుండట్లేదు, నేను మూవ్ అవ్వలేకపోతున్నాను, లైఫ్లో హ్యాపీగా సాటిస్ఫైడ్స్తో పని చేయలేకపోతున్నాను, రిలేషన్ బాగుండట్లేదు, దానివల్ల పేరెంట్స్తో బాగుండట్లేదు, అకాడమిక్లో బాగుండట్లేదు అని ఎప్పుడు వస్తుంది మనకి? మనము కూర్చొని ఒక అవేర్నెస్ వచ్చింది, బట్ దాని ఒకసారి ఇంట్రోస్పెక్షన్, నేను ఎక్కడున్నా, నేను ఏం చేస్తున్నాను అని ఎప్పుడైతే మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటామో ఆ అవేర్నెస్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్లో మనం ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమాకు ఒక ఎడిటర్ ఉంటారు. ఆ ఎడిటర్ ఏం చేస్తారు, అందులో ఏది బాగుంది ఏది బాగాలేదు అని కట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా వచ్చినట్టే చేస్తారు. మన లైఫ్లో కూడా అంతే. మన లైఫ్లో మిస్టేక్ జరిగినా, ఏం జరిగినా, డే అంతా ఏం జరిగిందో ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈజ్ ఇంట్రోస్పెక్షన్. అవేర్నెస్ ఉంది ప్రాబ్లం జరిగింది అని, దాని నుంచి బయటకు రావడానికి ఇంట్రోస్పెక్షన్. సో దీనికి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 3 సింపుల్ ప్రిన్సిపల్స్. డే టు డేలో మనం ఏం చేయొచ్చు ఈ అవేర్నెస్ రావడానికి, ఇంట్రోస్పెక్షన్ రావడానికి. మనం జనరల్గా ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయిందని వరి అవుతూ ఉంటాం. అరే తొందర పోవాలని చెప్పేసి ఎన్నిసార్లు టైం వాచ్ చూడలో కూడా స్ట్రెస్ అవుతుంటుంది మనకి. వాచ్ని చూస్తుంటాం, 5 minutes కోర్స్, ఎగ్జామ్ టైం అయినా, ఇంటర్వ్యూ టైం అయినా, జర్నీలో పోతున్నా, స్కూల్ టైం అయినా, ఒక 10 నిమిషాలు ఒక స్కూల్కి, కాలేజీకి, జాబ్కి టైం లేట్గా పోతే ఆ 10 minutesలో ఎంత మెంటల్గా లాస్ అవుతాం. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, వర్రీ ఉంటుంది, అబద్ధం చెప్తాం లేదా సారీ అడుగుతాం, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఒక 15 minutes బిఫోర్ కనుక మనం 9:15కి స్టార్ట్ అయ్యి 9కి స్టార్ట్ అయితే 10 minutes ఎర్లీగా పోతారు, 10 minutes హెల్దీగా ఉంటారు, 10 minutes హార్ట్ ఫ్రెష్గా ఉంటుంది, 10 minutes మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, 10 minutes ఎక్కువ కాలం బతుకుతారు మీరు. హరీబరీగా 10 minutes పోతూ చేస్తుంటే హరీబరీగా తొందరనే పోతాం మనం, ఆ 10 minutes ముందే పోతాం మనం. సో ఇదంతా కూడా అవేర్నెస్, సింపుల్ అవేర్నెస్ అది. అరే 10 minutes ముందుగా వెళ్ళడం సింపుల్ అవేర్నెస్. బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత షూ లేస్ని తీసేశారు, దాని మీద చెప్పులు వేశారు, లోపలికి వచ్చారు, ఆ షూ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి చెప్పులు తీసి షూ లేస్ కట్టుకుంటారు కదా, ఆ డస్ట్ అనేది మళ్ళీ అంటుతుంది. సింపుల్ అవేర్నెస్, చిన్నదే, బట్ డస్ట్ చేతి ఎక్కడెక్కడో ముడుతుంటాం కదా, కీస్ ఎక్కడో పెడుతుంటాం, మళ్ళీ అక్కడ వెళ్ళి తీసుకోవాలి, మర్చిపోతాం మనం. వెరీ సింపుల్ అవేర్నెస్ ఏంటంటే ఇక్కడ పెట్టాలి, దట్ ఈస్ మై అవేర్నెస్. ఇక్కడ ఈ వస్తువు ఉండాలి, నా బెడ్రూమ్లో ఇలా ఉండాలి, నా హాల్లో ఇలా ఉండాలి. చిన్న వాటికి డే టు డే లైఫ్లో రెగ్యులర్గా ఇక్కడే జరుగుతాయి మనకి మిస్టేక్. బికాస్ సింపుల్ అవేర్నెస్ లేకపోవడం, దాటి వల్ల చాలా మటుకు డే టు డే లైఫ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఒకవేళ అవేర్నెస్ ఉన్నా కానీ దాన్ని మనం ఇంట్రోస్పెక్షన్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం కాబట్టి అది ఇంకా ప్రాబ్లంగా స్టార్ట్ అవుతుంది. సో అది ఎట్లా మరి అన్నప్పుడు నాకు అనిపించాయి 3 ప్రిన్సిపల్స్. ఒకటి ఏంటంటే ఎవ్రీ డే నిద్రపోయే ముందు 10 minutes జస్ట్ ఇన్వెస్ట్, మీ టైంని ఇన్వెస్ట్ చేయండి దేని మీద, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఏం జరిగింది, మార్నింగ్ లేవగానే ఏం చేశాను, నేను నిద్రపోయాను, లేచిన తర్వాత అండ్ బ్రష్ చేసుకున్నాను, అండ్ యోగాను మెడిటేషన్ చేసుకుని బ్రష్ చేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, అండ్ దెన్ 9 o'clock అట్లా బయటికి స్టార్ట్ అయ్యాను, జాబ్కో ఆర్ స్కూల్కో ఆర్ కాలేజ్కో వెళ్ళాను, కాలేజ్లో ఒకటి వెళ్తూ ఉంటే ఒకటి గొడవ జరిగింది బట్ పట్టించుకోకుండా మూవ్ అయ్యాను. ఓకే, దెన్ స్కూల్లో ఒక కాలేజ్కి వెళ్ళిన తర్వాత, జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి అండ్ 4 o'clock వచ్చేసాను, అండ్ ఈవినింగ్ 5 o'clock స్నాక్స్ తిన్నాను, మళ్ళీ టీవీ ఆర్ మొబైల్ ఆన్ చేసుకున్నాను. అండ్ ఏం జరిగింది బిట్వీన్ లైఫ్లో, ఏదైనా ప్రాబ్లం జరిగిందా, ఓకే ఫైన్, 9 అయింది, డిన్నర్ అయింది. ఎవ్రీ డే నిద్రపోయే ముందు ఒక్కసారి ఇంట్రోస్పెక్షన్, ఈరోజు ఏం చేశాను నేను, ఏం జరిగింది నాకు, ఎలా అయింది నాకు,
ఎ సింపుల్ థింగ్. సో దీనివల్ల మీకు ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ ఉండదు. తప్పకుండా మధ్యలోనే ఇదంతా ఏంది అని చెప్పి నిద్రపోతాం మనం. అవసరం ఇంట్రోస్పెక్షన్, నిద్రపోతుంటాం. కానీ కంటిన్యూస్గా కన్సిస్టెన్స్గా రెగ్యులర్ కనుక 1, 2, 3 డేస్ చేస్తే 4th డే మీకు ఒక రియలైజేషన్ కనబడుతుంది. ఏంటో నేను చెప్తాను. 6 o'clock అలారం పెట్టుకున్నారు లేవాలి అని చెప్పేసి ప్రతిరోజు. అండ్ ఎవ్రీడే 6 o'clock లేవగానే అబ్బా నోన 6:30 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, అట్లా నడుస్తూనే ఉంటుంది. బట్ ఒకసారి నైట్లో నిద్రపోయే ముందు నేను 6 o'clock అనుకుంటున్నా కానీ లేవట్లేదు, ఏమవుతుంది, ఎక్కడో లాస్ అవుతుంది, నా లేజినెస్, నా ప్రోక్రాస్టినేషను, నాకున్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్, నా అలవాట్లు ఇలా చేస్తున్నాయి. సో నేను ఇది కాదు కదా ఆలోచిస్తూ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే అట్లీస్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, సర్టెన్ డే, సర్టెన్ మూమెంట్ ఆ రియలైజేషన్ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ 6 o'clock కాకుండా 6:20కి లేవడం స్టార్ట్ చేస్తాం. సో అట్లా ఫీల్ కావాలి. 6 o'clock లేవలేకపోతున్నాను అని ఫెయిల్ అయ్యే దాని నుంచి స్టార్ట్ చేసే కంటే అట్లీస్ట్ 6:20కి లేస్తున్నా కదా. దట్ ఈజ్ సెకండ్ వన్, ఈజ్ సెల్ఫ్ అప్రిషియేషన్. మనం అప్రిషియేట్ చేసుకోవాలి. సో తప్పకుండా మనం ఒకవేళ కొన్ని రోజుల తర్వాత మనం డీల్ చేయగలిగితే, ఏదైతే చేయట్లేదు అని చెప్పేసి చేసుకుంటూ పోతే, ఒక డే వచ్చిన తర్వాత మార్నింగ్ లేచాను, వర్క్ చేసి 6:15కి లేచాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, అండ్ దాని నుంచి ఆఫీస్కి వెళ్ళాను, జాబ్ చేశాను, స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, వర్క్ కంప్లీట్ అయింది, ఈవినింగ్ వచ్చాను, ఫైన్. ఎవ్రీథింగ్ కనుక పర్ఫెక్ట్ అయితే అండ్ ఫస్ట్ ఫేస్లో స్మైల్ వస్తుంది. ఎస్, టుడే ఐ డిడ్ సంథింగ్ గ్రేట్. ఆ స్మైల్తో బిలీఫే మారుతుంది. సెల్ఫ్ అప్రిషియేషన్. మనకు అప్రిషియేట్ చేయడానికి మనల్ని వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఫైన్, అది తీసుకుంటాం ఆ తర్వాత. బట్ మనకు అప్రిషియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇన్వెస్ట్. ఎవ్రీడే నిద్రపోయే ముందు 10 minutes ఏం జరిగింది, ఏం చేస్తున్నా, ఎటు పోతున్నా, ఏమవుతుంది, ఎందుకు రాంగ్ అవుతుంది, ఎందుకు ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నా, ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఎందుకంటే సొసైటీ మొత్తం చెప్తుంది నీకు ప్రాబ్లం ఉందిరా, నువ్వు ఫేస్ చేస్తున్నావు అని. మీడియా చెప్తుంది నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, నీ వల్ల కావట్లేదని పక్క వాళ్ళు చెప్తున్నారు, ఫ్యామిలీ చెప్తున్నారు. ఇంతమంది చెప్తున్నప్పుడు మనం ఎందుకు గుర్తించొద్దు? ఎందుకు ఆ సింపుల్ అవేర్నెస్, ఆ లాజిక్ ఎందుకు మిస్ అయింది? సో ఆ సింపుల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఇన్వెస్ట్ చేయాలి. 10 minutes ఎవ్రీ డే నిద్రపోయే ముందు ఏం జరిగింది, ఏం చేయాలా, ఎటు పోతానా, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ల్యాక్ అవుతుంది, ఎక్కడ ముందుకు పోవాలా. అండ్ రెండవది సెల్ఫ్ అప్రిషియేషన్. అయితే ఈ సెల్ఫ్ అప్రిషియేషన్ కంటే ఇంకోటి ఏం ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే సెల్ఫ్ క్రిటిసిజం. మనకి ఒక ఈగో ఉంటుంది. బయట వాళ్ళు మనకు చెప్పితే ఒక ఈగో ఉంటుంది కావచ్చు, కానీ మనకి ఇంకా పెద్ద ఈగో ఉంటుంది. దానికి సొల్యూషన్ లేదు. వేరే వాళ్ళు వచ్చి ఈగో చూపిస్తే కంటే ఎక్కువగా మనం పొద్దున్న 6:30కి పెట్టాను, 6 o'clock లేవాలని పెట్టాను, 7 అవుతుంది, నా ఈగో నాకు నచ్చట్లే, సాటిస్ఫై చేయట్లేదు. 6 o'clock నాతోటి కాదు, నా ఈగో ఇప్పుడు నా లైఫ్లో నా జిందగీలో లేదు 6 o'clock లేవడం. ఇప్పుడు ఎందుకు లేస్తా? ఒక ఈగో మనకు ఉంటుంది, మనది. సో మనకు మన మధ్యలో ఈగోతోటి క్రిటిసిజం అవుతుంది. చాలరా నువ్వు మస్తు చేసినావు, ఇన్ని రోజులు లేవలేవు అని ఇప్పుడు లేస్తావా, ఈ ఆల్తి ఒకరోజు లేచి అది కంటిన్యూ చేయవు అని చెప్పేసి. సో ఈ సెల్ఫ్ క్రిటిసిజం అనేది అని కూడా మనం అవేర్నెస్తో దాన్ని ఇంట్రోస్పెక్షన్ చేసుకొని మూవ్ అయ్యి ఇంకొక బెటర్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో దాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏం జరిగినా ఎడిట్ చేసుకోవడానికి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఆప్షన్ ఉంటుంది. దట్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. ఎంతవరకు వచ్చింది, ఎటు పోతున్నా, ఏం చేస్తే బాగుంటుంది, అండ్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నేను ఐ కేమ్ హియర్ ఫర్ ఆన్లైన్. బట్ దట్ వన్ థింగ్, సెల్ఫ్ అవేర్నెస్. ఎందుకంటే చిన్న వాటికి కూడా అవేర్నెస్ లేదు. ఒకరు వచ్చేసి మనతో మాట్లాడుతున్నారు, అరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడాలి అని సింపుల్ అవేర్నెస్ ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఒక అంకుల్ వచ్చాడు, ఒక సార్ వచ్చారు, ఒక ఫ్రెండ్ వచ్చారు, అంత అర్జెంట్ ఉండొచ్చు, బట్ వాళ్ళు వచ్చినటువంటి ఆ పర్సన్కి, ఆ మాటకి వాల్యూ ఇవ్వాలి కదా. నిలబడి మాట్లాడడం, రెస్పాండ్ అవ్వడం, విష్ చేయడం ఒక అవేర్నెస్. మనం పెట్టాల్సినటువంటి ప్లేస్లో వస్తువులు పెట్టడం ఒక అవేర్నెస్. ఎందుకు ల్యాక్ అవుతుంది అని ఇంట్రోస్పెక్ట్ చేసుకొని దాన్ని చేయకుండా ఏం చేయొచ్చు అనేది చేసుకోవాలి. చిన్నవే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసే చిన్నటువంటి మిస్టేక్స్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల సో మనకు ఆ టెన్షను, ఆ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంటుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్. ఎవ్రీ సండే వస్తాను ఇక్కడ నుంచి. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఆల్? ఎవ్రీ సండే విల్ హ్యావ్ 10-15 minutes on some concept ఆర్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి మీకైనా క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి. రావచ్చా ఎవ్రీ సండే? ఏమంటారు? యా, థ్యాంక్ యూ. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? So just we have discussed about self-awareness and self-introspection.
డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రెండింటి మీద ఒకటి అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి డే లైఫ్లో ఎవ్రీ డే. మీరు కంటిన్యూస్గా కనుక చేయగలిగితే, నాట్ ఓన్లీ వన్ డే, నాట్ ఓన్లీ టుడే, ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం కాదు, ఎవ్రీ డే ఏం జరిగింది ఈరోజు, ఏం చేస్తున్నా, ఎటుపోతున్నా. అండ్ నాకైతే ఈ 2 monthsలో డైలీ క్వశ్చన్ మన నిద్రపోయే ముందు ఏం చేస్తున్నా, ట్రైనింగ్ క్లాసెస్ లేవు, ఆన్లైన్లో చేస్తున్నా, పిహెచ్డి వర్క్ అవుతుంది, బట్ ఇంకేం చేయాలా, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే నాకు చాలా ఆన్సర్స్ కనబడ్డాయి. అందుకే నేను మీకు అప్పుడప్పుడు వాట్సాప్లలో మెసేజ్ పెడుతున్నా, క్వశ్చనర్ పంపిస్తున్నా, అది చేయండి, ఇది చెప్పండి, యూట్యూబ్ క్రియేట్ చేయండి, ఎవ్రీథింగ్. ఇంట్రోస్పెక్షన్తో చాలా ఆన్సర్స్ కనబడతాయి. ఒకవేళ మనం మిస్టేక్ చేస్తున్నా కూడా సర్టెన్ టైంలో అది చెయ్యకూడదు, ఇలా చేస్తే లాస్ అవుతున్నావు కదా, మెంటల్ పీస్ పోతున్నావు కదా అని అది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైంలో మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది డిఫరెంట్. మళ్ళీ తప్పకుండా విల్ డిస్కస్. లాక్డౌన్లో చాలా మంచి స్టూడెంట్ నెగిటివ్ థింకింగ్ నుండి బయటికి రావడానికి ఏం చేయాలి? చాలామంది స్టూడెంట్స్ నెగిటివ్ థింకింగ్ నుండి బయటికి రావడానికి ఏం చేయాలి? ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అది మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారా అని అవేర్నెస్ ఉంది మీకు, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకు నెగిటివ్ అవుతుంది, ఎందుకు ఆలోచిస్తున్నాను, దానివల్ల లాస్ అవుతుందా, యూజ్ ఉందా అని ఒక ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఏంటి మరి ఏం చేయొచ్చు? అందరి మీద లేదు కదా, కొంతమంది మీద నెగిటివ్ ఉంది కదా, కొన్ని సిచ్యువేషన్స్ మీద నెగిటివ్ ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు పాజిటివ్ ఉంది, వీటి మీద ఎందుకు నెగిటివ్ ఉంది? తప్పకుండా 2 ఉంటాయి. సో వీటి మీద ఎందుకు పాజిటివ్ ఉంది, వీటి మీద ఎందుకు నెగిటివ్ ఉంది? సో ఆ పాజిటివ్ ఎక్కడైతే ఉందో వాటికి ఏం చేశారు, వీటికి ఏం చేయొచ్చు, అక్కడ చేసినా కూడా దీనికి చేయొచ్చు కదా, కామనే ఉంటాయి కదా అనే ఒక మినిమం అండర్స్టాండింగ్ ఉంటే బెటర్. ప్రవీణ్, థ్యాంక్ యూ ప్రవీణ్. నెక్స్ట్, అన్లెస్ నెగిటివ్ థింగ్ నుంచి బయటకు రావాలి అంటే చాయిస్, యూ డిసైడ్. మనల్ని ఒకరు కొట్టారు, తిట్టారు, వాళ్ళు అన్న మాటల్ని, ఆ తిట్లను రోజు మైండ్లో హెడ్ మీద మోసుకొని పోతూ ఉంటే మనకే ప్రాబ్లం, మనకు బర్డెన్ అవుతుంది, బరువు అవుతుంది. మోస్తూ ఉంటే మనకు కష్టం అవుతుంది, మోయలేము, తట్టుకోలేము, పెయిన్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ప్రెషర్ అవుతుంది, టెన్షన్ అవుతుంది, సఫర్ అవుతాము. దానివల్ల పక్క వాళ్ళ మీద ఇరిటేషన్ చూపిస్తాం, కోపం చూపిస్తాం. మరి గింత లాస్ అవుతుంది కదా, ఎందుకు నేను ఛాయిస్ ఇవ్వాలి? మనల్ని వేరే వాళ్ళు ఎవరు బ్యాడ్గా ఫీల్ చేయరు, హర్ట్ చేయరు. ఒకవేళ హర్ట్ చేసినా, తిట్టినా, స్కోల్ చేసినా, ఏ విధంగా చేసినా, అన్లెస్ మనం తీసుకోనంతవరకే ప్రాబ్లం. తీసుకున్నప్పుడే ప్రాబ్లం, తీసుకున్న తర్వాత ప్రాబ్లమే లేదు. చాయిస్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ యూ డిసైడ్. ఇప్పుడు నేను ఇవన్నీ ప్రిన్సిపల్స్ అన్నో ఏదో నాకు నచ్చిన కాన్సెప్ట్స్, నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు. మీరు ఫాలో అవుతే అట్లీస్ట్ మీకు అది బెటర్గా ఉంటుందేమో, అంతే. బట్ ఆ ఫాలో అవ్వకపోవడం ఈజ్ కంప్లీట్లీ యువర్ చాయిస్. యూ డిసైడ్. పాజిటివ్ ఉండాలి అంటే ఏం చేయాలి, నెగిటివ్ ఉండాలంటే ఏం చేయాలి, నేను కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాను, మీరు ఫాలో అవుతారా కారా? అన్లెస్ ఎనీ ఐడియా వితౌట్ ఎన్ యాక్షన్, నథింగ్. ఎనీ ఐడియా వితౌట్ ఎన్ అవేర్నెస్, వితౌట్ ఎన్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, అది మూవ్ అవ్వదు, అంతే. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ క్వశ్చన్స్? డెఫినెట్లీ కన్ఫర్మ్గా వస్తాను. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ రెస్పాన్సెస్. స్ట్రెస్ గురించి డిస్కస్ చేద్దాం. అది సముద్రం, అన్ని సముద్ర ఓషియన్ లాగానే ఉంటాయి. స్ట్రెస్ అంటే చాలా ఉంటుంది. పేరెంట్స్ స్ట్రెస్ ఉంటుంది, మన స్ట్రెస్ ఉంటుంది, సొసైటీ స్ట్రెస్ ఉంటుంది, సబ్జెక్టు, జాబ్ స్ట్రెస్, ఫ్రెండ్స్ స్ట్రెస్, ఈవెన్ వాట్సాప్ స్ట్రెస్, ఫేస్బుక్ స్ట్రెస్, స్టేటస్ స్ట్రెస్, టిక్టాక్ పోయింది, ఇప్పుడు టిక్టాక్ స్ట్రెస్, ఎట్లా వీడియోలు చేయాలా, నా టైము, నేను అంతా సామాన్ కొనుక్కున్నా, టైం ఇన్వెస్ట్ చేసిన, మనీ పెట్టినా, డబ్బు సంపాదించాం అనుకున్న టిక్టాక్ మీద ఇప్పుడు లేదు, ఏంటి? చాలా ఉంటాయి వస్తువుల మీద స్ట్రెస్. మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి. సో అట్లా తప్పకుండా మాట్లాడదాం స్ట్రెస్ గురించి. సో ప్లీజ్ టెల్ మీ హౌ టు చూజ్ ఏ కెరీర్, ఎడ్యుకేషన్ బై పేరెంట్ డెసిషన్ ఆర్ బై మై ఇంట్రెస్ట్? సో ఇక్కడ మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్లో వెళ్ళాలన్నప్పుడు, 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నప్పుడన్నా, డిగ్రీ ఆర్ బీటెక్ చేయాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు లవ్ చేస్తున్నారా, ఆ ప్రొఫెషన్ ఆర్ ఆ కోర్స్? మీ పేరెంట్స్ లవ్ చేస్తున్నారా? ఎవరు లవ్ చేస్తున్నారు ఎక్కువగా? మీరు లవ్ చేస్తున్నారంటే మీకు ఆ కమిట్మెంట్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీకు అది చాలా ప్యాషన్తో ఉంది, ఇష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఒక స్టేటస్ అప్లోడ్ చేశారు. అది అప్లోడ్ చేస్తున్నాం, మీ ఫోటోనో ఏదో లవ్తో అప్లోడ్ చేస్తారు, ఒక ఇంట్రెస్ట్తో అప్లోడ్ చేస్తారు. లైక్స్ రావచ్చు, కామెంట్ రావచ్చు. అసలు మీ మీద ఉన్నటువంటి ఒక అప్రిషియేషన్ మీద, ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఒక సెల్ఫ్ థాట్ మీద మీరు అప్లోడ్ చేశారు. ఓకే, అది మీరు దాన్ని లవ్ చేశారు, దాన్ని ఇష్టపడ్డారు షేర్ చేయడం. సో అలా ఇప్పుడు మీరు ఇష్టపడి షేర్ చేస్తే కొంతమంది మీకు నచ్చకపోవచ్చు షేర్, కొంతమంది నచ్చచ్చు. మీ పేరెంట్స్ నచ్చినా నచ్చకపోయినా షేర్ అయితే చేస్తున్నారు కదా, ఒక థాట్ అవుతుంది కదా ఏమన్నారు అని చెప్పేసి. మరి కెరీర్లో మీరు
ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మీరు లవ్ చేయాలి ఫస్ట్. అది మీకు వాటి మీద నమ్మకం ఉండాలి. దెన్ ఆ బిలీఫ్, మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి బిలీఫ్, మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి లవ్ మీ పేరెంట్స్కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో, వాళ్ళు ఎప్పుడైతే మీ బిలీఫ్ని వాళ్ళ బిలీఫ్గా నమ్ముతారో, మీ లవ్ని వాళ్ళ లవ్గా వాళ్ళు నమ్ముతారో, మీ ఇంట్రెస్ట్కి వాళ్ళు వాల్యూ ఇస్తారు. దానికోసం మీరు రెగ్యులర్గా వాళ్ళకి నేను డ్రీమ్ ఇది చేయాలి, ఇది కావాలని చెప్తూనే ఉండాలి. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చెప్తే కాదు, దానికి మళ్ళీ టైం పడుతుంది. సో అందుకే నేను మీ క్లాసెస్లో కూడా చెప్తుంటాను, డిసైడ్ రైట్ నా. అది పేరెంట్స్ చెప్పగలగాలి, ఐ వాంట్ టు బికమ్ లైక్ దాట్. సో అది ఆ క్లారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళ డెసిషన్ తీసుకోవాల్సి ఉన్నప్పుడు, నా కూతురు బైపీస్ అంది, వాడు ఎంపీస్ అన్నాడు, సో నేను మరి ఇలా అనుకుంటున్నాను, చెప్దాం, ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఆలోచిద్దామని చెప్పేసి కొద్ది అవేర్నెస్ వాళ్ళకి వస్తుంది. అట్లీస్ట్ అవేర్నెస్ రాలేదు అంటే మనం ఆ నమ్మకం, ఆ బిలీఫ్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ కోర్సు ఇది తీసుకోవాలనుకుంటుంది, కానీ నాకు నచ్చలేదు ఫాదర్కి, కానీ అమ్మాయి తీసుకోవాలనుకుంటుంది. సో అంటే మరి నేను ఏం చేస్తే ఫాదర్ నమ్ముతాడు? ఫాదర్ నువ్వు ఎంతైతే నమ్మినావో, ఎంతైతే లవ్ చేసినావో, ఫాదర్కి నమ్మాలి కదా, లవ్ చేయాలి కదా. దానికోసం నువ్వేం చేయాలా? అది చేయాలా. మాట్లాడాలా, కూర్చోవాలా, నమ్మకం ఇవ్వాలా, వాల్యూ ఇవ్వాలా, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఇవ్వాలా, దాని మీద సంబంధించిన అవేర్నెస్ తోటి మాట్లాడించాలా, ఎన్నో చేయొచ్చు. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్? మనకి కోపం వచ్చినప్పుడు నెక్స్ట్ సండే స్ట్రెస్, మెంటల్ టెన్షన్ గురించి చెప్పండి సార్. ఓకే, చూద్దాం తప్పకుండా. మన కోపం వచ్చినప్పుడు కూల్గా ఉండడానికి ఏం చేయాలి సార్? సూత్రాలు ఏం లేవు కూల్గా ఉండడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? 1 minute. సో కూల్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే, కూల్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? వై యూ వాంట్ టు బీ కూల్? ఆన్సర్ రాసుకోండి బుక్లో. ఎందుకు కూల్గా ఉండాలనుకుంటున్నావు? బెటర్గా హెల్త్ ఉండాలని, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని. సో మరి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని, కూల్గా ఉండాలనుకున్నప్పుడు నీకు ఇది వస్తుంది కదా, దాన్ని పక్కన పెట్టి దానికోసం వర్కౌట్ చేసేటప్పుడు నీ కంట్రోల్లో లేని వాటి గురించే మీరు వరి అవుతున్నారు కదా, అదొకటి గుర్తుంచుకోండి. మీ కంట్రోల్ అది ఉందా లేదా? ఎక్స్పెక్టేషన్, కోపం, ఎమోషన్స్ అనేవి రావడానికి మెయిన్ ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళ ముందు నేను గొప్పగా కనబడాలి అనే ఎక్స్పెక్టేషన్తో మూవ్ అవుతున్నారా, లేదా వేరే వాళ్ళకంటే బెటర్గా ఉండాలని ఫీలింగ్తో మూవ్ అవుతున్నారా, లేకపోతే నాకు నేను బెటర్గా ఉండాలి, నాకు నేను నేర్చుకోవాలని మూవ్ అవుతున్నారా? అక్కడ ఆన్సర్ తెచ్చుకోండి. ఓకే, చెప్దాం, ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేద్దాం ఎవ్రీ సండే ఒక కాన్సెప్ట్ మీద. కోపం అవ్వచ్చు. ఓకే, ఐఎమ్ ఫైన్ స్పందన, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్? మీరు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు సార్, దట్ మేడ్ మీ హ్యాపీ. ఓ థ్యాంక్ యూ. హూస్ దాట్? రాప్టర్, ఐ డోంట్ నో హిస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో నో క్వశ్చన్స్, షెల్ వి లీవ్? డన్? నెక్స్ట్ ఏంటి టాపిక్ సార్? బిఫోర్ వన్ డే డిస్కస్ చెప్తాను స్టేటస్లో. ప్లీజ్ ఫాలో అవ్వండి ఇన్స్టాలో, విల్ గెట్ ఇట్. అండ్ ఎవ్రీ సండే వస్తాను ఇక నుంచి మ్యాక్సిమం ఫ్రీగా ఉన్నప్పుడు. టైం మేనేజ్మెంట్ గురించి చెప్దాం విశ్వక్, తప్పకుండా. టైం మేనేజ్మెంట్ కంటే ఫస్ట్ వై వీఆర్ ప్రోక్రాస్టినేటింగ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది డిస్కస్ చేద్దాం ఒక వీక్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బై. Please, if you like this video, please share it to everybody. వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్.